ఏ హలో నిక్కీ, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావురా? కడుగుతుంది మా చిన్నోడు. చికెన్ బిర్యానీ గాడు. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి, అందుకనే హాలిడేస్ ఇచ్చారు. ఓకే, సో హాలిడే ఇచ్చారా? డుమ్మా కొట్టావా? డుమ్మా కొట్టింది హాఫ్ డే. యాక్చువల్లీ నిన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి నిన్నటితోనే, అందుకనే డుమ్మా కొట్టింది. వాళ్ళు ఎవ్వరు రారని. అఫ్కోర్స్ ఎవ్వరు రాలే, వాళ్ళ క్లాస్లో ముగ్గురే వచ్చారంట. అందుకని మావాడికి సో బోర్ కొడుతుందంట. ఓకే, కొద్దిసేపు టీవీ చూసింది, బోర్ కొడుతుంది కదా డాడీ, ఏం చేయాలంటే సో క్యాప్స్ ఉంటాయి కదా, ఈ క్యాప్స్ కొద్దిగా సరే క్లీన్ అవ్వవు అనమాట. సో ఎందుకు అది రీజన్ మీకు తర్వాత చెప్తాను. సో వీడికి అందుకు నేను చక్కగా క్యాప్స్ అన్ని తీసి కడుగునానా అంటే సో చక్కగా క్యాప్స్ తీసి కడుగుతుంది. ఓకే, హాలిడే కిడ్స్ బోరింగ్ యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ. సో చక్కగా మీరు కూడా సో పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పనులు, ఓకే, సో ఎస్పెషల్లీ క్యాప్స్ కానీ, వాళ్ళ లంచ్ బాక్స్ క్యాప్స్ కానీ, బాటిల్ క్యాప్స్ కానీ, సో మనం క్లీన్ చేస్తాను కానీ మనం క్లీన్ చేస్తాం కానీ కొద్దిగా సో అక్కడక్కడ మురుకుంటుంది. సో మెయిడ్ కూడా క్లీన్ చేస్తుంది కానీ కొద్దిగా ఇక తెలిసిందే కదా. సో అందుకని నేను క్లీన్ చేస్తాను. సో ఇవాళ హాలిడే కదా, అందుకని వీడికి ఇవాళ ఈ టాస్క్ ఇచ్చాను. ఓకే, అఫ్కోర్స్ ఇందాకైతే చక్కగా బట్టలు సర్దుకుంది, వాడి షెల్ఫ్ బట్టలను నీట్గా సర్దేసుకుంది. హాలిడే కదా, ఒక 1 అవర్ ఈ యాక్టివిటీస్ అన్నీ చక్కగా వాళ్ళకి చెప్తే చేస్తారు. మనం కూడా చేసి చూపెట్టాలన్నమాట. బట్టలు ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి, ఇవి ఎట్లా క్లీన్ చేయాలి. సో ఫస్ట్ నేను నేర్పిస్తాను వాడికి. ఓకే, తర్వాత వాడు ఫాలో అయిపోతాడు. మీరు కూడా అయినా సో చక్కగా పిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న ఓకే యాక్టివిటీస్ నేర్పించండి, ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. ఓకే, ఊరికే హాలిడేస్లో వాళ్ళని ఊరికి వదిలేయకండి, సరేనా? లేకుంటే తెలుసు కదా, ఊరికి వదిలేస్తే టీవీల ముందు, ఇంకా వాట్సాప్ల ముందు, రీల్స్ ముందు టైం వేస్ట్ చేస్తారు. చూడండి అండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా హెల్ప్ చేయమనండి. నాకైతే ఇవాళ చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, వీడిని సో అప్రిషియేట్ చేయాలి. గాడ్ బ్లెస్ యూ నాన్న. సో బీ అన్ ఒబీడియన్ అండ్ ఫెయిత్ఫుల్ కిడ్. ఓకేనా? సో మీరు కూడా అయినా సో పిల్లలకి చక్కగా ఇంట్లో పనులన్నీ నేర్పించండి. ఓకే, బాయ్ అయినా గర్ల్ అయినా కానీ, ఓకే, డజంట్ మ్యాటర్, నో డిఫరెన్స్. సో అన్ని పనులు అబ్బాయిలకి అమ్మాయిలకి నేర్పించాలి, సరేనా? డెఫినెట్లీ వాళ్ళకి యూజ్ అవుతాయి. నేను ఇంట్లో అయినా అన్ని పనులు చేస్తాను, ఎందుకంటే మా మమ్మీ సో చక్కగా అన్ని పనులు నేర్పించింది. నేను ఇంట్లో మా వైఫ్కి చేస్తాను, సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చేస్తాను, ఎక్కడున్నా కానీ డజంట్ మ్యాటర్. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చేస్తాను. నో మ్యాటర్ వేర్ ఎవర్ యు ఆర్, అన్ని పనులు మనం చేసుకుంటే చక్కగా హ్యాపీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, సరేనా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్లీజ్ లైక్ అండ్ షేర్. నిక్కీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పరా.